ఎండే బొండారండి. ఒకసారి కోనసీమలో మా హౌస్ అయితే హోమ్ టూర్ చేశాను కదండి. అప్పుడు చాలా మంది కామెంట్స్ చేశారన్నమాట, చాలా బాగుంది ఇల్లు అని చెప్పి. ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చేసింది కాబట్టి చాలా రకాల ఫ్రూట్స్ అయితే వచ్చేసాయండి. నారింజకాయని చూస్తుంటే నోరూరిపోతుంది. చెట్టు నిండా సపోటా కాయలే. సపోటాలు అయితే ముగ్గుపోయి కింద కూడా పడిపోయాయి. అందులో అందరికి ఇష్టమైంది జాక్ ఫ్రూట్ కదా, ఎన్ని కాయలు కాసాయో చూడండి. ఇప్పుడు ఈ పనసకాయలను కోయడానికి మా తిప్పలు మామూలుగా ఉండవు. కిందకున్న పనసకాయలు అయితే ఈజీగా చేతికి బాగానే అందేస్తాయి. ఇంకా చెట్టు పైన ఉన్న కాయలు కోయడానికి బాబాయ్ వచ్చేసి నుచ్చని తీసుకొచ్చారు. ఇంకా మనకి పని పాట ఏమీ లేదు కాబట్టి వీడియో తీసుకోవడమే. పెద్ద పెద్ద కాయలన్నీ కూడా పైకంటా ఉన్నాయన్నమాట. ఇప్పుడు అవన్నీ కోయడానికి ఒక కొడవల్ని ఒక కర్రకేసి కట్టేస్తున్నాము. ఇంకా బాబాయ్ అలాగే నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ వచ్చేసి కాయలన్నీ కోస్తున్నారు. మనకి పెద్దగా ఫ్రెండ్స్ అయితే ఎవరు లేరు, ఉన్నది ఇద్దరు. ఒక అమ్మాయి వచ్చేసి డాక్టరు. ఇంకా తిన గురించి చెప్పాలంటే చాలా స్టోరీనే ఉంది. ఆల్మోస్ట్ 15 years అనుకుంటా. దుంపల బడిలో చదువుకుంటున్నప్పటి నుంచి ఫ్రెండ్ మాట. ఫైనల్లీ పనసకాయలన్నీ కోసేసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాము.